హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రేరా ఐడి నెంబర్ A0903222154. మీకు ఇప్పుడు నేను రుషికొండ తారక రామ లేఅవుట్ చూపిస్తానండి. సో ఆ లేఅవుట్లో మొత్తం అంతా చూపించి దాని తాలూకు అంతా ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఇది భీమిలి వరకు వెళ్ళే బీచ్ రోడ్ అండి. సో మన ఆర్కే బీచ్ నుంచి ఇది మామూలుగా 150 అడుగుల రోడ్డు అండి. సో ఇది మాస్టర్ ప్లాన్లో ఇంచుమించు ఒక 250 అడుగులు రోడ్డుకి వెళ్తుందండి. సో ఇక్కడి నుంచి మనం ఇలా చూసుకుంటే మనకి జస్ట్ ఐటీ సెర్చ్ 1/2 కిలోమీటర్లు ఉందండి. తొట్లకొండ 3 కిలోమీటర్లు, ఐఎన్ఎస్ కళింగ 7 kmలు ఉందండి. భీమిలి 12.5 కిలోమీటర్లు ఉందండి. సో మనకి రైట్ సైడ్ కనిపిస్తుందంతా మనకి బీచ్ అండి. సో మన బీచ్ రోడ్డుకు ఆనుకొని విశాఖపట్నంలో ఏదైనా చాలా ఫాస్ట్గా డెవలప్ అయిన లేఅవుట్ ఉందంటే మనకి రుషికొండ తారక రామ లేఅవుట్ అండి. మన 1989లో లేఅవుట్ వేసారండి. ఇంచుమించు 120 ఎకరాల్లో లేఅవుట్ వేసారండి. అందులో చాలా అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌస్, విల్లాస్ మొత్తం చాలామంది సెలబ్రిటీస్ అందరూ కొనుక్కున్నారండి. సో మనకి ఐటీ సెర్చ్కి వచ్చేటప్పటికి ఐటీ సెర్చ్లో ప్రస్తుతానికి ఏ కంపెనీస్ ఉన్నాయన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత మీకు లేఅవుట్ అంతా చూపిస్తానండి. సో మనకి ఈ తారక రామ లేఅవుట్ వచ్చేటప్పటికి 1989లో వేసారండి. మొత్తం 119.69 ఎకరాలండి. సర్వే నెంబర్లు వచ్చేటప్పటికి 331లో పాటు 332, 333, 304లో పాటు 306లో పాటు అండి. సో ఈ 306 పార్ట్లో మనకి కొంచెం కొండ ఉంటుంది కదండి. సో వాటిల్లోనే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫోసిస్ అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఆ కంపెనీస్ అనేవి మనకు ఆ కొండల్లోనే ఇచ్చారండి. మీకు ఐటీ సెర్చ్లో ఏ కంపెనీలు ఉన్నాయనేది మీకు ముందు చెప్తానండి. సో ఒకటి మౌరిటెక్ సొల్యూషన్ ఉందండి, సాఫ్ట్వేర్ కంపెనీ. అలాగే మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. అలాగే ఈసెంట్రిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. అలాగే విప్రో లిమిటెడ్ ఉందండి. అలాగే ఎక్స్టీ గ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఉందండి. అలాగే ఎవల్యూటెన్స్ ఐటీ సర్వీసెస్ ఉందండి. అలాగే సాఫ్ట్ సోల్ వైజాగ్ ఉందండి. అలాగే ఫిట్జెన్ ఈ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. అలాగే ఎంజూ టెక్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. ఇన్స్పిరేజ్ ఐటీ సొల్యూషన్స్ ఉందండి. సో ఇవన్నీ నేను గూగుల్లో చూసి చెప్తున్నానండి. సో ఏ కంపెనీలు ఉన్నాయనేది. సో మనకి సింబయోసిస్ టెక్నాలజీస్ ఉంది. అలాగే ప్రిస్టేట్ ఐటీ సొల్యూషన్స్ ఉంది. ఎన్ఐవి ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. అలాగే మ్యాపిల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. సియాంట్ లిమిటెడ్ ఉంది. సాఫ్ట్ స్క్రిప్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. అలాగే ప్రోస్పెక్టర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. అలాగే సాజిక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉందండి. అలాగే ఎంజూర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. విజయబాస్ ఐటీ సొల్యూషన్స్ ఉంది. సీకెన్ ఐటీ సొల్యూషన్స్, ఈ జ్యూస్ కంపెనీ, జోబియక్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, సీరియన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే సెస్ లిమిటెడ్, అలాగే సముద్ర సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఆగ్మెంటిక్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, మను టెక్నాలజీస్. సో అలాగే ఐడెంటిటిక్ సొల్యూషన్స్ బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. ఇమోమ్టస్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీటాప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐసి టెక్నాలజీస్, బ్రాండస్క్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ కంపెనీ, ఎస్బీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, విజువల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, అలాగే యాంట్రెనెట్ ఉందండి. టాలిస్ సాఫ్ట్వేర్ వైజాగ్. అలాగే మనకి మైలాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఉందండి. మను టెక్నాలజీస్ ఉంది. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ ఉంది. టెక్నాక్సిస్ ఉంది. కేవీఎస్ ఇన్ఫోటిక్ ఉంది. అలాగే క్వాంట్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. అలాగే సంఖ్య టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. అలాగే వెబ్ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. అలాగే సంఖ్య టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ ఐటీ హబ్, డిజిటల్ మార్కెటింగ్. సో ఇలా మీకు ఇంతవరకు నాకు తెలియదండి ఇన్ని కంపెనీస్ ఉండేటట్లు. ఏవో పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్ అలా ఉన్నాయి. ఇవన్నీ మరీ అంత పెద్ద కాదు కానీ చిన్న ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండి. సో ఇప్పుడు పెద్ద కంపెనీలు వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్కి ఇంచుమించు ఒక 32 ఎకరాలు ఇచ్చారండి. అది పెద్ద కంపెనీ అవుతుంది. అలాగే కాగ్నిజెంట్
కొంచెం మన కాపుల పనులు ఇచ్చారు, అది పెద్ద కంపెనీ వస్తుంది. సో ఈ కంపెనీస్ అన్నీ మనం ఎందుకంటే చెప్పాం, సో మనకి ఈ మన తారక రామన్ లేఅవుట్లోనే ఒక పక్క రెసిడెన్షియల్ ఉంటుందండి, కొన్ని కొండలు ఉంటాయి కదా, అవన్నీ వాటికి అలర్ట్ చేశారు. సో ఇప్పుడు మనకి ఈ లేఅవుట్ అంతా చూపించి అక్కడ ఏది ఉందో దాని గురించి మామూలుగా బ్రీఫ్గా చెప్పి లాస్ట్లో క్లోజ్ చేస్తానండి. సో అంతవరకు అలా వీడియో చూడండి, సౌండ్ వస్తుంది, డిస్టర్బ్ అవ్వకండి. రైట్కి వెళ్ళిపోతే మధురవాడ వెళ్ళిపోతాం, లెఫ్ట్కి వెళ్తాం. మనం లెఫ్ట్కి వెళ్తే పెద్ద రుషికొండ. అన్నీ కూడా డబుల్ రోడ్డు బాగా డెవలప్ చేశారు. తారక రామ లేఅవుట్ ఒక పక్కన ఉన్నాము, ఒక పక్క నుంచి వెళ్తున్నాం మనం. హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇదంతా పెద్ద రుషికొండ అండి. ఇవన్నీ హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఆ టైప్లో ఉంటాయండి. మనం రైట్ తిరుగుతున్నాం. లెఫ్ట్కి వెళ్ళిపోతే శ్రీరామ్ పనోరమా మిల్స్ విల్లాస్ కాటికి వెళ్ళిపోతాము. ఈ పైన అంతా కూడానేమో ఇది చూడండి, పెద్ద ప్లాట్లు, ఇవన్నీ పెద్ద ప్లాట్లు అండి. ఇవన్నీ 1000 గజాల సైట్లు ఉంటాయి ఒక్కొక్కటి. అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అపార్ట్మెంట్స్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ రైట్ రైట్. రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయింది ఇది. హైరేజ్ అపార్ట్మెంట్స్, బీచ్ దగ్గరలో హైరేజ్ అపార్ట్మెంట్స్. పైన అంతా ఐటీ సెర్చ్ అండి, పైన కొండ పైన. ఎదురుకొండ కనిపించే హైట్ అన్నీ కూడా బాలాజీ హిల్స్ అని అన్నీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఇది మళ్ళీ టువార్డ్స్ మధురవాడకి వెళ్తాం. రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ బీచ్కి వెళ్తాం. ఇక కనిపించేది ఆదిత్య అపార్ట్మెంట్స్. ఇదంతా పార్క్ అండి, పార్క్ ఇది కూడా లేఅవుట్ పబ్లిక్ పార్క్. తారక రామ లేఅవుట్ పార్క్, పబ్లిక్ పార్క్. రైట్కి వెళ్తే మళ్ళీ బీచ్ రోడ్ అండి ఇది.
తారకరామ లేఅవుట్ అండి మొత్తం ఇదంతా. ఆ పైన కనిపించేది ఐటీ కంపెనీ అండి పైన. రైట్ రైట్. ఇది ఒక రోడ్డు. ఇదంతా చాలా రిచ్ ఏరియా అండి. పైన హిల్ పైన ఉంటారు అందరూ. బాలాజీ ఇవ్వండి. కనిపించే హిల్ పైన అన్నీ కూడా ఐటీ కంపెనీస్. రైట్ రోడ్ అంటే తీసుకురావాలి. రోడ్ బాగుంది. కూడా బెటర్. గెస్ట్ హౌస్ ఉన్నాయి మధ్యలో. రైట్ తీసుకెళ్ళాలి అక్కడ వద్దాం తర్వాత. అదే ఇంత చూడండి, చూపించి ముందు పెట్టండి. ఇవన్నీ గెస్ట్ హౌస్లు అండి. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ మెయిన్ ఎక్కువ వస్తాయండి. రైట్ సైడ్ ఆదిత్య, ఇంకో రైట్ సైడ్ కనిపించేంత ఆదిత్య అపార్ట్మెంట్స్ అండి. ఇది టువర్డ్స్ మధురవాడ. మళ్ళీ ఐటీ కంపెనీ కూడా ఉన్నాయి పైన. తారకరామ లేఅవుట్ అండి. మీరు లెఫ్ట్కి వెళ్తే పైన కొండపైన కూడా రోడ్ హౌసెస్ ఉన్నాయి. ఈ పైన అంతా కూడా రోడ్ హౌసెస్ అండి. కూడా వాళ్ళకి అలాగే ఆర్చి కూడా ఆర్చి ముందుకు రైట్ లెఫ్ట్ సైడ్. ఇవన్నీ ఉడావాళ్ళు కట్టినాయండి పైన కనిపించే అన్నీ కూడా ఉడావాళ్ళ రోడ్ హౌసెస్. విల్లాస్ విల్లాస్. ఈ ప్లాట్ ఒకటి 180 గజాలు సేల్కి ఉందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఈ పైన అంతా ఓడారో హౌసెస్, ఇటు పక్క వెస్ట్ ఫేసింగ్. ఇవన్నీ గెస్ట్ హౌస్లు అండి మొత్తం. ఇది కూడా ఒక గెస్ట్ హౌస్ అండి. అలాగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ చూపించా. స్ట్రైట్ రోడ్ మీద వెళ్ళిపోదాం.
ఎక్కడ ఆఫీస్ చెప్తే అక్కడ చూడండి, అక్కడ వెళ్దాం మళ్ళీ. ఇన్ఫోసిస్ ఉన్నాయి కదా, ఓకే అవన్నీ చూడండి. ఓకే ఓకే పర్లేదు. సాఫ్ట్వేర్ కంపెనీ అవన్నీ పైన అన్ని సాఫ్ట్వేర్ కంపెనీ అండి, కొండపైన అన్నీ కూడా కనిపించాయన్నీ కూడా. కనిపించేది పైన. ఆఫ్ చేసి మళ్ళీ కంపెనీల దగ్గర ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తారా? పైన ఐటీ కంపెనీ అండి. ఇది మినీ థియేటర్లు ఇది, కృష్ణా మినీప్లెక్స్ పైన ఐటీ కంపెనీ. ఇది ఒక ఫంక్షన్ హాల్ ఇది. కంపెనీ అన్నీ కూడా ఐటీ కంపెనీ అండి, సాఫ్ట్వేర్ కంపెనీ. సక్సెస్ మౌరిటెక్. పైకి వెళ్దాం. ఐటీ కాన్సెప్ట్స్ ఇది ఆ కంపెనీలు ఉన్నాయి కదా, ఏ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ డల్లాస్ టెక్నాలజీ సెంటర్, అలాగే ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ సెంటర్, మొమెంటో సాఫ్ట్వేర్ లిమిటెడ్, పేస్ టెక్నాలజీస్, మౌరిటెక్, పెనెంట్ టెక్నాలజీస్, నైనా పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సినోఫిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్, హిల్ ఇంటర్నేషనల్, హిల్ రాక్ హోటల్ రిసార్ట్స్, స్పెక్ట్రమ్ ఇన్నోవేటివ్, కనకదుర్గ హెల్త్ సర్వీసెస్. ఈ హిల్ నెంబర్ 2లో ఈ కంపెనీస్ ఉన్నాయండి. అలా పైకి వెళ్ళి వచ్చి మిగతా కూడా కవర్ చేద్దాం. అంటే మన తారక రామ లేఅవుట్కి ఎడ్జసెంట్లోనే కదా ఈ కొండ అండి. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చూపించడం మన కాన్సెప్ట్ అండి. రైట్ సైడ్ మోరిటెక్ అండి కంపెనీ. కంపెనీ కర్ణాటక. ఇన్ఫోసిస్ ఇంకోటి ఇది హైలైట్ చేయండి. సో ఇన్ఫోసిస్ ఇది టెంపరీ బ్లాక్ అండి. సో ఇంకా దీనికి 32 ఎకరాలు ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి జనవరిలో శంకుస్థాపన అండి ఇన్ఫోసిస్. సో ఇది టెంపరీ బ్లాక్ అండి. ఇది ఫినమ్ పీపుల్ అంటే అక్కడ దగ్గర వచ్చాం. రైట్ సైడ్ ఏమైనా కంపెనీస్ ఉన్నాయా? పైన హిల్ పైన ఉన్నాయండి. ఈ రైట్ ఈ పక్కనే లేవు, పైన హిల్ పైన. అక్కడ ఏమున్నాయి మరి ఐడియా లేదు. వెళ్ళొచ్చేద్దాం ఇంకల్లా.
కంపెనీలు ఉన్నాయో రాసి సో ఇది హిల్ నెంబర్ 2లో మనకి సింబయోసిస్ టెక్నాలజీస్, అలాగే కలర్ చిప్స్ న్యూ మీడియా లిమిటెడ్, సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్, ఇన్స్పైర్స్ ఐటీ సొల్యూషన్స్, మ్యాపిల్ సాఫ్ట్వేర్, సెస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లౌడ్ టెక్నాలజీస్, సాంఖ్య టెక్నాలజీస్, మహతి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, మెరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే న్యూనెట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏసియన్ ఇన్ఫోటెక్. ఆల్రెడీ ఇంట్రడక్షన్లో ఏ కంపెనీలు ఉన్నాయని గూగుల్లో చూసామండి. సో ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లో మీకు చూపిస్తానండి మొత్తం అంతా. సో అలాగే మనం ముందుకు వెళ్తామండి. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేస్తాం వీడియో. లిమిటెడ్ మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇన్స్పైర్, సాఫ్ట్ సోల్, సాఫ్ట్ సోల్, చెప్తావా? ఇంకేం లేవు కదా. సో ఇదండి మీకు ఎంతవరకు నేను చూపించింది ఏంటంటే, మాకు అంత జిడ్డుగా అయిపోయింది, సారీ. సో ఎంతవరకు మీకు చూపించింది ఏంటంటే, మనకి తారక రామ లేఅవుట్ 1989లో డైరెక్ట్ ఉడా వాళ్ళు అప్రూవ్ చేసిన లేఅవుట్ అండి. డైరెక్ట్ ఉడా వాళ్ళు చాలా లేఅవుట్లు వేస్తారు, మీకు చాలా చెప్పాను ఆల్రెడీ. ఎంవిపి కాలనీ 290 ఎకరాల్లో డైరెక్ట్గా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్ అండి. అది కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. అలాగే మురళీనగర్, మాధవధార, పాండ్రంగాపురం, అలాగే విజయనగరం ఉడా లేఅవుట్, అలాగే బాబామెట్ట, అలాగే మిదిలాపూర్ ఉడా కాలనీ, అలాగే మనకి పిఠాపురం కాలనీ, అలాగే ఆదిబట్ల నగర్, ఇలాగే రుషికొండ, అలాగే మనకి సాటిలైట్ టౌన్షిప్ కాపులొప్పాడ, అలాగే కొత్తగా ఇప్పుడు ఉడా వాళ్ళు వేస్తున్న ఉడా న్యూ లేఅవుట్, అలాగే మన పెదగంటేడు ఉడా లేఅవుట్. సో డైరెక్ట్గా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్లు సైబర్ వ్యాలీ, అలాగే లేక్ వ్యూ, అలాగే చాలా లేఅవుట్లు చాలా బాగా అభివృద్ధి చెందాయండి. అలాగే ఇప్పుడు ఉడా పర్మిషన్తో వేసిన కూడా లేఅవుట్లు కూడా చాలా విధంగా డెవలప్ అవుతున్నాయి. సో ఇంతవరకు మీకు చూపించిన లేఅవుట్ తారక రామ లేఅవుట్ ఇంచుమించు 120 ఎకరాల్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యిందండి. వైజాగ్లోనే ఎంవిపి, సీతంధార ఆ రేంజ్లో ఎలా అయితే మనకు సిటీ లిమ్లో ఉందో, సిటీ దాటి ఒక 10 కిలోమీటర్లు దాటి రుషికొండ ప్రాంతంలో ఇంచుమించు మీరు అంతకుముందు 1989లో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత కొన్నారో నాకు తెలియదు. నాకు తెలిసి అంతా మీరు ఒక 5,000, 6,000, 300 ఎక్కువ ఆ ప్రైస్కే కొన్నారు. ఇప్పుడు ఇంచుమించు దానికి 100 రెట్లు పెరిగిందండి. ఇంచుమించు ప్రస్తుతానికి 85,000 నుంచి 90,000, మొన్నటి వరకు 80,000, అంతకుముందు 75,000 ఉండేదండి. అంటే ప్రస్తుతానికి 80 నుంచి 90,000 మధ్యలో ఈ ప్రైజెస్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయండి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మొత్తం ఐటీ సెర్చ్లో హిల్ నెంబర్ 1, 2 మనకు అవకాశం ఉన్నంత వరకు కవర్ చేసాం. అలాగే ఇవన్నీ అంటే మనకి బెంగళూరు, పూణే, ఢిల్లీ, కోల్కతాతో పోల్చుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏం కాదు. కానీ సో ఈ పెద్ద కంపెనీలే కానీ ఇక్కడ చిన్న చిన్న బిల్డింగ్ ఇదంతా మనకి
మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు హైదరాబాద్లో చూసుకుంటే క్యాబ్జెమినీ కానీ కాగ్నిజెంట్ అవన్నీ పెద్ద పెద్ద ఉంటాయండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చిన్న 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 భవనాలండి. సో రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి ఒక నిమిషం అండి. సో ఆల్రెడీ కాగ్నిజెంట్కి 22 ఎకరాలు 19 సెంట్లు కాపుల ఒప్పందాలు ఇచ్చారు. అలాగే మనకి ఇన్ఫోసిస్కి ఇక్కడ 32 ఎకరాలు ఇచ్చారు. సో అలాంటిది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మీకు చూపించినవి ఏదో కంపెనీలు ఉన్నాయి కానీ మరీ అంత పెద్దది కాదు. ఇవన్నీ స్టార్టప్ కంపెనీలకి వాటికి ఇచ్చారు, పర్లేదు. సో ఇవి ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద కంపెనీలుగా విస్తరించబోతాయండి. ప్రస్తుతానికి ఇవన్నీ చిన్న చిన్నలాగా ఉన్నాయి. సో మీరు మన తారక రామ లేఅవుట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు, బీచ్కి దగ్గరలాగా ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే కొంతమంది చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మనకి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉండేవాళ్ళు ఈ తారక రామ లేఅవుట్లో కొంతమంది నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయండి. సో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని, అంటే ఒక 600 గజాలు అలా ఉంటే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ, అంటే ఈ లేఅవుట్ అంతా ఇంకా కమర్షియల్ కింద. సో మనకి 60 ఫీట్ రోడ్లు ఉన్నాయి, ఈ లేఅవుట్లో 50 ఫీట్ రోడ్లు ఉన్నాయి, అలాగే 80 అడుగుల రోడ్లు ఉన్నాయి, 40 అడుగుల రోడ్లు ఉన్నాయి. సో మీకు ఏమైనా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అనుకునే వాళ్ళకి తారక రామ లేఅవుట్ అనేది ఎక్సలెంట్ లేఅవుట్ అండి. సో ఈ బడ్జెట్ అనేది మీకు తెలుసు కదా, మించుమించు 90,000, అంటే 85,000 90,000 మధ్యన, అంటే ఒక 200 గజాలు కొనాలన్నా మనకు 2 కోట్ల వరకు వెళ్ళిపోద్దండి. సో మీ బడ్జెట్ ఎక్కువ ఉండి ఇలా ఐటీ సర్చ్కి దగ్గరలోనే నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో చిన్నది పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది వేరే దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ దాని గురించి ఐడియా ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇక్కడ చిన్న కంపెనీ ఉంది, ఒక కొండ మీద పెద్దది ఉంది. అలాగే మనకి సో వాళ్ళు అమెరికాలో కూడా కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు చాలామంది వేరే దేశాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐలు, మీ ప్లాన్ ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్టప్ లాగా ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిందా, సో మీకు దాని గురించి అవగాహన ఉంటుంది కాబట్టి, సో అది ఏదైనా దానికి సంబంధించింది మీరు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి తారక రామ లేఅవుట్ అనేది ఎక్సలెంట్ అండి. అలాగే మీరు కొంతమంది చాలా పాష్ కల్చర్ ఉంటారు, నేను మంచి ఏరియాలో నివసిద్దాం, నా బీచ్కి దగ్గర ఉండాలి, సో అన్నీ ఒక పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ ఇలాంటి లేఅవుట్ కోరుకుంటారంటే మనకు బీచ్ దగ్గర ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అనుకునే వాళ్ళకి తారక రామ లేఅవుట్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ లేఅవుట్లో మాకు కొన్ని ప్లాట్స్ రీసేల్కి వచ్చాయండి. అలాగే మీ ఈ లేఅవుట్లో ఏమైనా మీ ప్లాట్స్ ఉంటే మీరు అమ్మాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు ఎవరికైనా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ప్లాట్స్ కావాలంటే నన్ను రిఫర్ చేయండి. సో నా కాన్సెప్ట్ ఏంటంటే 1983 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్గా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్లు, అలాగే ఉడా పర్మిషన్తో వేసిన లేఅవుట్లు అన్నీ, ఆ లేఅవుట్తో పాటు చుట్టుపక్కల అభివృద్ధి అన్నీ డెవలప్మెంట్స్ అన్నీ షూట్ చేసి నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. సో దానివల్ల మీ ఎన్ఆర్ఐ పీపుల్కి, అలాగే వేరే రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి చాలా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం వల్ల నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాదు. కానీ ఏంటంటే మీ రెఫరెన్స్లు వస్తాయి కదండి, ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు నా దగ్గర కొంటే నాకు కమిషన్ వస్తుంది. అలాగే మీరు కొంతమంది అక్కడెక్కడ ఉండే మీ ప్లాట్స్ అమ్మాలనుకుంటారు కదండి, మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఏ లేఅవుట్లో మీరు ప్లాట్ అమ్మాలన్నా సో అది అమ్మితే నాకు అప్పుడు కమిషన్ వస్తుందండి. సో నా మోటో అయితే మొత్తం ప్రతి ఉడా లేఅవుట్ని నేను షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలండి. అలాగే ఇప్పుడు ఏదైనా మన కాగ్నిజెంట్ వచ్చింది, అది ఎక్కడ వచ్చింది దాన్ని అప్లోడ్ చేయడం. అలాగే ఇన్ఫోసిస్కి ఇక్కడ ల్యాండ్ ఇచ్చారు, సో అది ఎక్కడనేది నాకు ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు. రేపు జనవరిలో శంకుస్థాపన అన్నారు. ఈ లోపు ఏమైనా నాకు అప్డేట్ వస్తే దాన్ని షూట్ చేస్తాను. అలాగే మనకు భోగపురం అక్కివరం పెట్రోల్ బంక్ దగ్గర, అక్కివరం కాదు నవనాం జంక్షన్ రిలయన్స్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఒక 300 ఎకరాల్లో ఐటీ పార్క్ వస్తుంది అన్నారు. సో అది దాంట్లో ఏ సంస్థలు వస్తాయి అనేది దాన్ని కూడా మీకు షూట్ చేస్తాను. సో ఇదండి నా కాన్సెప్ట్. నా యూట్యూబ్ ఛానల్లో ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా నాకు చెప్పండి. సో నేను చేస్తాను. కొంతమంది ఏంటంటే అలా కెమెరా ఫ్రంట్ బ్యాక్ వర్టికల్ డైరెక్షన్ అన్నప్పటికీ కొంచెం ఇబ్బంది అని చెప్పారు. సో నా యూట్యూబర్స్ ఎక్కువ మంది నేను అనలిటిక్స్లో చూస్తే ఎక్కువ మంది ఫోన్లోనే చూస్తున్నారండి 80%, ల్యాప్టాప్లోను టీవీలోను చూసేది తక్కువ. సో నేను కూడా అందుకనే
అంటే అప్పుడు వర్టికల్గా పెట్టేవండి, ఇప్పుడు వర్టికల్గా మానేసి హారిజాంటల్లోనే పెడుతుందండి. సో వీడియో షూట్ చేయడం. అలాగే మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా మీరు చెప్పింది వింటానండి. సో నేనేంటంటే ఇలాంటి వీడియో షూట్ చేసేటప్పుడు నా ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెడతాను, దానివల్ల నా కాల్స్ కొన్ని మిస్ అవుతున్నాయి. సో నేను మీకు ఆల్రెడీ నా డిస్క్రిప్షన్లోనే పెట్టాను. సో నేను ఆల్టర్నేట్ డేస్ ఫీల్డ్ మీదకి వస్తానండి. సో మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఫీల్డ్ మీదకి వస్తాను. సో ఆ టైంలో మార్నింగ్ టైంలో నేను మీ ఫోన్ కాల్స్ అందుబాటులో ఉన్నాను. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి మిడ్ నైట్ 2 గంటల వరకు మీ ఫోన్ కాల్స్కి కానీ మీ మెసేజ్కి కానీ రెస్పాండ్ అవుతానండి. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను ఫోన్ ఎత్తట్లేదు వీడికి చాలా పొగరని ఏమనుకోవద్దండి. సో మీరు మెసేజ్ పెట్టండి. సో నేను ఇప్పుడు ఇలాగ ట్రావెల్ చేస్తూ ఉండడం వల్ల నేను ఎక్కువసార్లు రెస్పాండ్ అవ్వలేనండి. సో మెసేజ్ పెడితే మీకు ఖచ్చితంగా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను, మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇక నుంచి ఏంటంటే నేను ఆల్టర్నేట్ డేస్ ఫీల్డ్ మీద ఉంటాను. సో సోమవారం, బుధవారం, శుక్రవారం నేను ఫీల్డ్ మీదకి వెళ్తాను. సో ఆ రోజుల్లో సాయంకాలం 7 నుంచి 2 వరకు డైలీ 7 నుంచి 2 వరకు అందుబాటులో ఫోన్ కాల్స్ కొంటాను. రిమైనింగ్ డేస్ ఈ మంగళవారం, లక్షవారం, శనివారం కంప్లీట్గా నేను మొత్తం మీరు చేసిన కాల్స్, ముందు రోజు చేసిన కాల్స్ అన్నీ మీకు నేను ఫాలోఅప్ చేస్తానండి. సో ఇది ఒక్క విషయం నన్ను కొంచెం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు నేను ఫోన్ ఎత్తకపోయినా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీ బడ్జెట్ అంతా, మీకు ఏ ఫేసింగ్ కావాలి అది. లేదు మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటే ఆ ప్రాపర్టీ ఎక్కడుంది, దాని షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ పెట్టారనుకోండి, నేను ఇలాగా మీ ప్రాపర్టీస్ నేను చూడడం కోసమే నేను అలాగ ఫీల్డ్ మీదకి వెళ్తాను. రీసేల్ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీ చూస్తూ ఆ లేఅవుట్ మొత్తం వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసుకుంటానండి. సో ఇది కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, సో నన్ను క్షమించండి. సో మీరు కూడా అర్థం చేసుకొని ఆల్టర్నేట్ డేస్ నేను మీకు అందుబాటులో ఉంటాను. డైలీ నైట్ ఫోన్ కాల్స్ 7 నుంచి 2 వరకు అండి. సో ఇది కొంచెం అర్థం చేసుకుంటారని భావిస్తానండి. జై హింద్, జై భీమ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో హిల్ నెంబర్ 3 మీకు నేను చూపించలేదండి. హిల్ నెంబర్ 3లో కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగుంది, అది కూడా మీకు చూపిస్తానండి. బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఓకే, అది ఇన్ఫినిటీ కంపెనీ అండి. ఇంకొంచెం ముందుకి కొన్ని కంపెనీలు ఉంటాయి, చూపిస్తాను. చూపింది కదా సార్, వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా. ఈ కలర్లో వస్తుంది, అది సీవీ ఉండేట అంతా సీ. ఒకసారి అలా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అక్కడ వరకు వెళ్ళి చూపించండి. అంతా కింద అంతా తారక రామ లేఅవుట్ అండి ఇది కూడా. అదంతా సీవీ అండి, తారక రామ లేఅవుట్ ఇదంతా ఆదిత్య అపార్ట్మెంట్స్. ఇన్ఫోసిస్, ఎక్స్టీ గ్లోబల్ అప్పుడు చూపించండి. రైట్ సైడ్ TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదేనా? అక్కడ ఇది వేరే, ఇది ఎక్స్ట్రా గ్లోబల్ అండి. ఎక్స్ట్రా గ్లోబల్ అంటుంది కదా, ఐఐటి టెక్నాలజీ. ఎక్స్టెక్ గ్లోబల్ అది చూపించండి. రైట్ సైడ్ కనిపిస్తుందంతా ఎక్స్టీ గ్లోబల్ కంపెనీ అండి. చూపించండి, పేరు చూపించండి, కంపెనీ పేరు.
రాబోయే కంపెనీలు అండి ఇవన్నీ. లెఫ్ట్గా ఉంది సార్, టీసీఎస్ చూపించండి. రైట్ సైడ్ అంతా టీసీఎస్. ఈ రైట్ సైడ్ కనిపించేదంతా టీసీఎస్ అండి. సో ఎంప్లాయీస్ కూడా క్లియర్ కనిపిస్తున్నారు మనకి. సో మనకు కనిపిస్తుందంతా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండి. ఇది చిన్నది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో 32 ఎకరాల్లో దీనికి పెద్ద ప్లేస్ ఇచ్చారండి, అది చూపిస్తాం. బ్యాక్ సైడ్ ఏదో కంపెనీ ఉంది, అది నేను చూపిస్తాను. నాకు ఎక్కువ ఉండవు నాకు తెలుసు కంపెనీలో. సెయింట్ కంపెనీ, ఇది లాస్ట్ ఇటు సెయింట్ కంపెనీ. టెక్. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ బాగా చూపించారా? టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్. ఇది టువర్డ్స్ మధురవాడ. సో మనకి ఇక్కడ ఐకానిక్ వాళ్ళు హై రేజ్డ్ విల్లాస్, అదే హై రేజ్డ్ అపార్ట్మెంట్లు విల్లాస్ కడుతున్నారండి. ఇదండి మీకు ఎంతవరకు మొత్తం హిల్ నెంబర్ 2, హిల్ నెంబర్ 3 నేను మీకు కవర్ చేస్తాను తారక రామ లేఅవుట్తో పాటు. సో ఇదండి మొత్తం ఐటీ సర్వీస్కి సంబంధించింది, అలాగే తారక రామ లేఅవుట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.